గారు ఒక్కోళ్ళు రెండేసి తాగారండి. రండి రాజగారు రండి. అరే కొత్తగా కొన్నారా? చాలా బాగుంది. అవును మీనాక్షి గారు, మా వారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు. మా అల్లుడు గారు కూడా మా పెద్దమ్మాయికి ఇలాంటిది చేస్తున్నారు. అలాగా అమ్మా. అరే జడ్జి గారు కొడలా మీ అత్తగారు రాలేదా? రాలేదండి. అమ్మా రేటిదండి. చైర్మన్ గారి చెల్లెలు ఇంత ఆలస్యంగా రావడమా? చిన్నమ్మగారు మీరు ఎప్పుడు వచ్చారు? తీసుకోండి తీసుకోండి అమ్మగారు. కొండమా మర్యాద ముందు పెద్దవాళ్ళకి చేయాలి, అల్కాజనానికి కాదు. అక్క బాగున్నావా? సుధా బాగున్నావా? బావేది? సుశీల అక్కడేం చేస్తున్నావు? పెద్దవాళ్ళంతా ఇక్కడున్నారు, ఇలా మర్యాద తెలియకుండా బొమ్మను పట్టుకుని బొమ్మను నిలబడ్డావేంటి? వెళ్ళ. సుధా నాన్న సుధొచ్చింది. బాబు నాన్న ఒక్కసారిలా చూడరా. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితొస్తుంది, తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమవుతుంది. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితొస్తుంది, తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమవుతుంది. ఏది చూసినా ఏదో ఒకటి గురితొస్తుంది. నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఏం గురితొస్తుంది? దేవుడు. ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది. చూస్తే ఏమనిపిస్తుంది? ఏం గుర్తొస్తుంది? నవ్వితే వాతన వీస్తుంది, నువ్వు నవ్వితే ఆశే పూస్తుంది. పువ్వు నవ్వితే వాసన వీస్తుంది, నువ్వు నవ్వితే ఆశే పూస్తుంది. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితొస్తుంది, తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమవుతుంది. ఒడిలో పాపదు అయ్యాడు, ఈ పాపదే పెరిగి ఇల్లే బుదిగా చేస్తాడు. గుడిలో దేవుడు ఒడిలో పాపదు అయ్యాడు, ఈ పాపదే పెరిగి ఇల్లే బుదిగా చేస్తాడు.
బంతుతే తిన్ని నాన్న వెళుతురు గురుతొస్తుంది తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమొస్తుంది ఏది చూచినా ఏదో ఒకటి గురితొస్తుంది నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది ఏం గురితొస్తుంది అబ్బులు 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 బాబు శ్రీకాంత్ వాడు అమాయకుడు బాబు నీకు పుణ్యం ఉంటుంది వాడిని వదిలే బాబు అబ్బులు అబ్బులు ఈసారికి తన్ని వదిలేశాను మళ్ళీ ఇంకోసారి చేస్తే చంపి పారేస్తాను బారసాల బాగా జరిగిందా అమ్మా? చాలా బాగా జరిగింది అత్తయ్య. మీరు రాలేదని కూడా అడిగారు. పిలవకుండా వెళ్ళినా చాలా మర్యాద చేశారు. అవునమ్మా, శ్రీకాంత్ ఇదివరకట్లా కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. పిలవని పేరంటానికి వెళ్ళాలా అని రోషపడిపోయావుగా, ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పావు కదమ్మా, విరోధాలు కలకాలం ఉండవని. రారా తమ్ముడు. చూసావరా తమ్ముడు, ఒకప్పుడు శ్రీకాంత్ అలాంటివాడు ఇలాంటివాడు అనేవాడు. ఇప్పుడు ఆ నోటితోనే చాలా మంచివాడు అంటున్నాడు. వీళ్ళు చదువుకున్నారన్నమాటే గాని మనుషుల్ని అంచనా వేయడం బొత్తిగా తెలియదురా. మావయ్య, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తాను. అమ్మా ఏంటి బాబు? ఏమిట్రా? చూడక్క ఎవరు కొట్టారా? బారసాలకు సూదొచ్చిందని సంతోషంతో గంతులు వేస్తుంటే వీళ్ళు తీసుకెళ్లి గొడ్డును బాదినట్టు బాదారు. సుధను చూసి సంతోషించినందుకు కొట్టారా? అన్నయ్య నాతో రా, దెబ్బలకు నూనె రాస్తాను. అక్క నాకు మాట ఇవ్వాలి. ఏమిట్రా? ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుంటలేదు, ఇంకా ఎక్కువ కాలం బతకనేమనిపిస్తుంది. తమ్ముడు, నా దిగులంతా వాడి గురించే. నేనుండగానే నా కళ్ళ ముందే వాడిని ఇలా కొట్టేస్తున్నారు. నేను పోయాక వాడిని అసలు బతకనివ్వరు. నాకు సహాయం చేయాలక్క. ఏమిటి తమ్ముడు, ఏమిటా మాటలు? నేను పోయిన తర్వాత ఈ విషయాన్ని దేంట్లో అయినా కలిపి వాడికి ఇవ్వు. నాతో పాటే వాడు చచ్చిపోవాలి. తమ్ముడు, ఏమిట్రా ఇది? అవునక్క, నా చావు తర్వాత వాడెవ్వరికీ భారం కాకూడదు. అసలు వాడు అక్కడ ఎందుకు ఉండాలిరా? ఈ వాటి నుంచి కలువ గంజో తాగి మాతో పాటే ఉంటాడు, మాతో పాటే ఉంటాడు. నా ప్రేమ నీకు పైచంలా కనిపిస్తోందా లగా బుస్సు? ఇదిగో లక్కుటక్క, తిక్క తిక్కగా వాగావనుకో తాటొలిచి తాండ్రట్టేస్తాను, జాగ్రత్త. ఛీ! నా ప్రేమంతా లగా బుస్సు అయిపోయాక నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతాను. ఆగాగాగాగు, అందరు భోజనాలు అయ్యాక అంట్లు తోమి మరీ చచ్చిపో, లేకపోతే పనంతా నా మీద పడుతుంది. అంతేనా? అంతే. ఇక ప్రేమ గీమ అన్నావనుకో కోడి పీక నులినట్టు నులివేస్తానంతే. ఎలా? నీ చేతిలో ఓ కోడి పిల్లలా చచ్చిపోయేదానికంటే ఏ లారీ కిందో పడి చచ్చిపోతాను. తొందరగా పని చెయ్యి. బుసక్క, బుసక్క, ఏట్రా, ఏటైంది? మన గోవింది లేడక్క. ఏటంటున్నావురా? బుసక్క టీ కొట్టింది. నాకు ఈ బతకొద్దని లారీకి ఎదురుగా వెండు. లారీ టీ కొట్టింది. పోయిండు. పోయిందక్క. ఎంత పని చేసావురా గోవిందు? గోవిందు, గోవిందు, ఎంత పని చేసావు గోవిందు? నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ పాడి చేతులతో కొట్టాను కదా గోవిందు. కసుబుసు పట్టే దొంగతనాన్ని మానేసి కుదురుగా ఉంటావు అనుకున్నావు కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. అయ్యో, చచ్చిపోయింది నీ మొగుడా? నీ మొగుడు చెప్తే నేనెందుకు ఎడతానే? పోతులకి
అయ్యో గోవిందు, నువ్వు పత్రం పట్టుకొని పిండి రుబ్బుతుంటే భీముడు అనుకున్నానే, నువ్వు అట్లేస్తుంటే అర్జునుడు అనుకున్నానే.